గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, అయితే ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది, దేశకాల పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం ద్వారా వినే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి పేరే క్రోధినామ సంవత్సరము అని. అంటే ప్రధానంగా దీంట్లో ఉండే పరమార్థం ఏమిటి అంటే కనుక, ఈ సంవత్సరం ఈ యొక్క క్రోధము బాగా పెరుగుతుంది, అంటే కోపము బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మనుషులలో అహంకార భావాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వీటి వల్ల గొడవలు ఎక్కువగా కలుగుతాయి అని అర్థం వచ్చేటటువంటి పేరుగా ఈ క్రోధినామ సంవత్సరం ఉంది. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు అపర సస్యాధిపతి కూడా కుజుడవుతున్నాడు. కాబట్టి ఈ కారణం చేత ఏమిట్రా అంటే కనుక, అపరాలు సస్యాలు ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరుగుతాయి. అంటే కనుక కిరాణా వస్తువులు కానీ, లేదా కూరలు కానీ, లేకపోతే మిర్చి కానీ, పప్పు ధాన్యాలు కానీ, ఇవన్నీ కూడా బాగా రేట్లు పెరిగే అవకాశాలు బాగా విశేషంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా శని అవుతున్నాడు. ముఖ్యంగా శని ఈ యొక్క మంత్రి అవ్వడం కారణం చేత ముఖ్యంగా వర్షాలు చూసుకున్నా, లేకపోతే వ్యవస్థ చూసుకున్నా కూడా కొంచెం అంతంత మాత్రమైనటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పాడి పంట వ్యవసాయం కూడా పెద్ద విశేషంగా ధనప్రాప్తి లేకపోయినా కూడా కొంచెం స్వల్ప లాభాలు కలగజేసేటటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. అలాగే పూర్వ సస్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు. అలాగే రసాధిపతి కూడా గురుడు అవుతున్నాడు. అలాగే నవనాయకుల్లో ముఖ్యంగా 2 శుభులు ఉండి 7 పాపులు అవుతున్నారు. ఈ కారణంగా ఏమిటంటే కనుక, కొంచెం బయట ఉండేటటువంటి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి వాతావరణం, అంటే కనుక మన దేశం కాకుండా ఇతర దేశాలలో స్వల్పంగా ఈ యొక్క యుద్ధపరమైనటువంటి వాతావరణాలు, అనవసరమైనటువంటి ఈ యొక్క యుద్ధములు బాగా పెరగడము, లేదా ప్రజల మధ్య ఒకరికొకరికి పడకపోవడము, రాజ్యాలకి మధ్య గొడవలు రావడము, ఇలాంటి ప్రభావాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం కనపడుతోంది. తద్వారా ఏమిటంటే కనుక కొంచెం కొన్ని రకాల దేశాలు బాగా అప్పుల పాలయ్యే అవకాశాలు, లేదా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతోంది. ముఖ్యంగా మన భారతదేశం చూసుకున్నట్లయితే కనుక నవనాయకులలో ఉండేటటువంటి యొక్క ఏదైతే రాజు కుజుడయ్యాడు కాబట్టి, ముఖ్యంగా మన దేశంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎక్కువగా పరస్పర గొడవలు పడడం కానీ, పరస్పరంగా విమర్శించుకోవడం కానీ బాగా ఎక్కువగా పెరుగుతుంది. అయితే దేశానికి చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం వల్ల ముఖ్యంగా మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి శనవుతున్న కారణం చేత దేశానికి కష్టపడేటటువంటి గుణం బాగా పెరుగుతుంది. దేశంలో ఉండేటటువంటి ప్రజలకి ఏదైనా సాధించాలి అనే తపన బాగా పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ముఖ్యంగా దేశంలో ఉండేటటువంటి మన దేశంలో భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చాలా ఎక్కువగా ఎదగడానికి, కష్టపడడానికి, కొత్తగా ఇండస్ట్రీలు పెట్టడానికి, లేదా మేక్ ఇన్ ఇండియా ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు చేయడానికి ఈ రకంగా ఎక్కువగా బాగా కష్టపడతారని చెప్పచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల వారికి స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. తద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, లేదా స్వయంకృతంగానే ఎవరికి వాళ్ళే ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి ఏదో రకమైనటువంటి వ్యవస్థను నిర్మితం చేసుకోవడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా విశేషంగా ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ముఖ్యంగా గత సంవత్సరం కన్నా చిన్న చిన్న క్లేశాలు, గొడవలు పెరుగుతూ ఉన్నా కూడా మిగతా అన్ని రంగాలలోనూ కూడా భారతదేశం అయితే వృద్ధిని పొందే అవకాశాలే బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే పాడి పంట వ్యవసాయ పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక స్వల్పంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యొక్క యంత్ర పరికరాల యొక్క ప్రభావం బాగా పెరుగుతుంది. అలాగే కొత్త టెక్నాలజీ ద్వారా వ్యవసాయం చేసే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా అగ్ని ప్రమాద భయం బాగా కనపడుతుంది. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే చోర భయం బాగా కనపడుతుంది. కాబట్టి ఎక్కువగా వస్తువులు కానీ, వాహనాలు కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు కానీ, అలాంటి చోట్ల కానీ కొంచెం ఇల్లు తాళాలు బాగా వేసుకోవడం కానీ, సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోవడం కానీ, వాహనాలు పార్కింగ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం కానీ ఎక్కువగా ఈ సంవత్సరం శ్రద్ధ పెట్టాలి. అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లేదా బంగారపు షాపింగ్ మాల్స్ ఇలాంటివి ఎవరైనా ఉన్నట్లయితే కనుక జ్యువెలరీ షాపులు లాంటివి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం చోర భయం విపరీతంగా కనపడుతుంది. అయితే పప్పు ధాన్యాల యొక్క ధర బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, లేదా వాటికి పండించేటటువంటి వారు కూడా వాటిని జాగ్రత్తగా దాచుకుని అమ్మడానికి ప్రయత్నం చేసినట్లయితే విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం క్షీర సంపద బాగా పెరుగుతుంది. అంటే ముఖ్యంగా గో సంపద కానీ, లేదా పశువులు కానీ బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే పాడి పంట వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులు అయితే చాలా విపరీతంగా పెరుగుతారు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా ఎక్స్పోర్ట్ బాగా పెరుగుతుంది. క్షీరం
అంటే పాలు బాగా పెరుగుతాయి. పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, లేదా ఈ యొక్క ఆవుకి సంబంధించినటువంటి ఆవు పేడ అంటారు కదా, అది కానీ బాగా ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అంటే ఇతర దేశాల వాళ్ళు బాగా వాటిని విరివిగా కొంటారు మన దగ్గర. అలాగే వర్షాల విషయం దగ్గరకు వచ్చేసినట్లయితే కనుక ముఖ్యంగా మనకి 2% వర్షం మాత్రమే, వర్షపాతం మాత్రమే మనకు భూమి మీద కురిసి మిగతాదంతా కూడా మనకి ఈ యొక్క కొండ ప్రాంతాలలోనూ లేదా సముద్ర జలాల్లోనూ కూడా కురిసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం కొంచెం వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం కనపడుతోంది. అలాగే ఎర్రని పంటలు, ఎర్రని భూములు బాగా పండుతాయి. టమాటా, మిర్చి, ఎరుపు రంగు ధాన్యాలు లేదా గోధుమలు విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అలాగే పుష్పాలకి సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటటువంటి వారికి బాగా విశేషంగా ధనప్రాప్తి కనపడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 16% పంట వేస్తే 7% పంట బాగా ఫలించే అవకాశాలు, విపరీతంగా లాభించే అవకాశాలు కనపడుతుంది. అంటే కనుక ముఖ్యంగా సగం కన్నా తక్కువ సగం కన్నా ఎక్కువ పంట పాడయ్యే అవకాశం కనపడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి వ్యవసాయం కన్నా రెండోసారి చేసేటటువంటి వ్యవసాయం బాగా లాభిస్తుంది అని చెప్పచ్చు. రెండో పంటలో లాభాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి తగాదాలు, అనుమానపు ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహేతర సంబంధాలు కానీ, స్త్రీ పురుష వ్యామోహాలు కానీ బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పరపురుష పరస్త్రీ వ్యామోహాల యొక్క ప్రభావం, వీటి వల్ల అనవసరమైన గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా చాలామంది ప్రజలలో, ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తలలో ఎక్కువగా విడాకుల కేసులు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి అన్యోన్యత దాంపత్యం కోసం ప్రయత్నం చేయడం మంచిది. అలాగే మనుష్యులలో కూడా కాస్త స్వార్థబుద్ధి బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండేటటువంటి యుద్ధ వాతావరణం యొక్క ప్రభావం మన దేశంలో ఉండేటటువంటి కొన్ని రకాల మూలకాల మీద ప్రభావం చూపించే అవకాశం కనపడుతుంది. అయితే మన దేశం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యుద్ధాలు వచ్చే అవకాశాలు కనబడటం లేదు. పాలకుల మధ్య కూడా ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడినా కూడా మళ్ళీ తిరిగి చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ కలిసి అన్యోన్యంగా పాలన చేసే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఇప్పటిదాకా తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు, ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారు ముఖ్యంగా ఎవరెవరి మేషరాశిలోకి వస్తారన్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు. ఈ అంటే పేరును బట్టి చూసుకునేటువంటి వారు అన్నట్లయితే కనుక వాళ్ళు మీ పేరులో మొట్టమొదటి అక్షరం చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే కనుక మీరందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. మేషరాశిని చూసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది. అయితే ప్రధానంగా ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు వినేటప్పుడు మనందరికీ కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమంటే గురువుగారు, ఏమంటే ఆదాయం 8 అయితే వ్యయం 14 ఎలాగండి? అంటే 8 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానం వస్తూ ఉంటుంది మీ అందరికీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక అందరూ కూడా ద్వాదశ రాశి వారు కూడా అంటే 8 రూపాయలు మీరు సంపాదిస్తే మిగతా ఈ యొక్క 6 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి వాటిని ఖర్చు పెడతావయ్యా. అంటే 14 రూపాయలు ఖర్చు పెడేస్తావు. 8 రూపాయలు నీ సంపాదన అయితే మిగతా 6 రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకునో లేకపోతే ఎవరిదైనా అప్పు తెచ్చుకునో ఖర్చు పెడతావు. అంటే ఇల్లు కట్టడము, లేదా గృహం కొనడము, లేకపోతే ఏదైనా వాహనాలు కొనడము, భూములు కొనడము, లేదా ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జరగడము, ఇలాంటి వాటికి వినియోగిస్తావయ్యా అని అర్థం చేసుకోవాలి ఆదాయ వ్యయాలని. అంతే తప్ప ఏమైనా 8 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఖర్చు పెట్టేస్తామని కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతుంది మేషరాశి వారికి. ఇక్కడ కూడా మనం ఏమండి నలుగురు మెచ్చుకుని 3 తిడతారా అండి? లేదా కొన్ని రాశుల వారికి 6 మెచ్చుకుని మామూలుగా 12 మంది తిట్టేవాళ్ళు ఉంటూ ఉంటారు. ఏమన్నా గురుగారు, ఏమన్నా ఇంతమంది తిట్టేవాళ్ళు ఉంటారా అండి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి అట్లయితే కనుక రాజపూజ్యం 4, అవమానం 3 అంటే కనుక మిమ్మల్ని మెచ్చుకునేవారు లేదా మీకు సహాయం చేసేవారు, మీరంటే ఇష్టపడేవారు 9 ఉంటే, మీరంటే కెట్టని వారు మిమ్మల్ని చూసి ఈర్ష్య, ద్వేషంతో, అసూయతోటి మిమ్మల్ని ఏ రకంగానైనా సరే నష్టపరచడానికి చూసేటటువంటి వారు 3 ఉన్నారయ్యా. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పడం దీంట్లో ఉండేటటువంటి పరమార్థం. కాబట్టి ఈ రకంగా ఆ రాజపూజ్య అవమానాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా సంఘంలో విశేష గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మీ మీద కెట్టని వారు లేదా మిమ్మల్ని నష్టపరిచేవారు కూడా పెరుగుతున్నారు, శత్రువులు పెరుగుతున్నారు. కాబట్టి తతు జాగ్రత్తలు ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా 1వ తారీఖు మే 2024 నుండి సంవత్సరం చివరి వరకు కూడా
ద్వితీయ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహు 12వ స్థానంలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా, కేతు కూడా కొంచెం షష్టమ స్థానంలో కొంచెం రజతమూర్తిగా సంచరిస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా, మిగతా విషయాల్లో అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు శుభయోగాన్ని కలగజేస్తాడు కాబట్టి, అందులోనూ ఏకాదశ స్థానంలో ఉండేటటువంటి శని కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తాడు కాబట్టి, ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా వ్యాపార లాభాలు, భూములు కొనడము, గృహాలు కొనడము, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడము, క్రయ విక్రయాలు జరపడము, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడము, రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు, సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా సంతాన సాఫల్యత కలిగే అవకాశాలు, ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య ప్రేమ పెరగడము, వివాహాల కోసం ప్రయత్నాల్లో అనుకూలతలు కనిపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరన్నా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సంవత్సరం చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి అని ప్రయత్నం చేసేవారు కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, అలాగే విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారు కూడా విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కోర్టు తగాదాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా మీకు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కానీ ఈ సంవత్సరం లేటుగా పరిష్కారం అవుతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. లేదా H1B వీసాలు కానీ, విదేశాల్లో గృహాలు కొనడం కానీ, విదేశీయాల్లో ఉద్యోగాలు సంపాదించడానికి కానీ అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అలాగే రావాల్సిన డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ వసూలు చేసుకోగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. యంత్ర పరికరాలు బాగా కొనుగోలు చేస్తారు. బంగారం మీద పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. కొత్త ఇండస్ట్రీలు పెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదైనా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కానీ, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ ఉన్నట్లయితే ఈ సంవత్సరం బాగా పరిష్కారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాబోయే ఎలక్షన్స్లో చక్కని విజయమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఎన్నికల్లో బాగా మంచి మెజారిటీతో నగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. మధ్యవర్తిత్వం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేటి వారికి బాగా లాభాలు వస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిన అవసరం కనపడుతోంది ఈ సంవత్సరం. ఐటీ రంగాల వారికి మంచి అవకాశాలు, కులవృత్తులు చేసుకునే వారికి లాభాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వల్ల ఈ సంవత్సరం అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, పెద్ద సమస్యల నుంచి బయటపడేటటువంటి సమస్యలు నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయ రంగం వారికి మొట్టమొదటి పంట లాభాలు లేకపోయినా రెండో పంటలో లాభాలు కనపడుతున్నాయి. మెడికల్ రంగాల వారికి కూడా లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ప్లాస్టిక్ సామాగ్రికి సంబంధించినటువంటి అమ్మేటటువంటి షాపులు వాళ్ళందరికీ కూడా స్వల్ప లాభాలు. ఫర్నిచర్ రంగాల వారికి ఎక్కువ లాభాలు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వారికి స్వల్ప లాభాలు. సిమెంటు, ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు. శానిటరీ, టైల్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల వారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. బుక్స్ రాసేవారికి, అమ్మేవారికి లాభాలు కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. నర్సరీలు, పూలు, పళ్ళుకు సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి. తాపి పని, లేబర్ పని చేసేవారికి విశేష లాభాలు కనపడుతున్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి కూడా చక్కగా లాభాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి, ముఖ్యంగా కుటుంబ కలహాలు తగ్గే అవకాశాలతో పాటుగా అందరికీ అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా కొంచెం ఆర్థిక లావాదేవీల విషయాల్లో, కుటుంబ ఖర్చుల విషయాల్లో, నరదిష్టి, నరకోశ విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చేటటువంటి తారీఖులు 10, 11, 14, 15, 19, 20, 30 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు గురువారము, శుక్రవారము, శనివారము కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రాహువుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేసుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకోవడము, ఇవి కనుక చేసుకున్నట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. అయితే మీరు పాటించవలసినటువంటి పరిహారాలు అంటే కనుక వార నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక శనివార నియమాన్ని ఎక్కువగా పాటించడం వల్ల చాలా మంచిది. అలాగే మీరు ఆరాధించవలసినటువంటి దేవుడు శివుని బాగా ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అయితే ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరిది కూడా వృషభ రాశి కాబట్టి మీరందరూ కూడా వృషభ రాశిని చూసుకోండి.
అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. కాబట్టి దీన్ని చూసి కూడా మీరేం కంగారు పడిపోక్కర్లేదు. ఇందాక చెప్పినట్లుగానే రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు బాగా పెడతారు, ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తారు. రాజపూజ్యం 7, అవమానం 3గా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు బాగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి, ప్రేమించే వాళ్ళు బాగా పెరుగుతారు. అయితే ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా ఈ యొక్క జన్మరాశిలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఈ యొక్క వృషభ రాశి వారికి. శని సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. రాహు లాభస్థానంలో ఉండడం వల్ల, అలాగే గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఆచితూచి జాగ్రత్తలు పడాలి. అరువులు ఇవ్వడం, అప్పులు ఇవ్వడం తగ్గించాలి. అయితే భూ క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి. మీకు ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి గృహ పథకాలు కానీ, లోన్లు కానీ, సబ్సిడీలు కానీ మీరు పొందగలుగుతారు. అలాగే చాలా శాతం రుణాలు తీర్చిన కొత్త రుణాలు మళ్ళీ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే అది ఇల్లు కట్టడానికో, వాహనాలకో, ఏదైనా సరే వ్యాపారాలు పెట్టడానికో. అయితే వివాహాది శుభకార్యాలు కుదరడము, సంతానం కోసం ప్రయత్నం చేస్తూ సంతానం లేక ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి సంతానం కలగడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు ఉండే గొడవలు తగ్గడము, అన్యోన్యత పెరగడము, విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు, విడిపోయిన భార్య భర్తలు కూడా కలిసే అవకాశాలు అయితే మాత్రం ఈ సంవత్సరం కనపడుతున్నాయి. అయితే నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ ఆలస్యంగా అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నం చేసేవారు ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎక్కువగా శ్రమ పడాలి. ఈ సంవత్సరం కోర్టు తగాదాలన్నీ కూడా కొంచెం వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. స్వల్పంగా విజయాలు కనపడుతున్నాయి. పితృపూర్వక ఆస్తుల విషయంలో ఉండే గొడవలు తగ్గడము, లేదా కోర్టులో వివాదాలు పరిష్కరించుకుని పితృపూర్వక ఆస్తులు మళ్ళీ పొందడం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న ఆస్తి వివాదాలున్నా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే వారికి తొందరగా పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి గొడవలు పరిష్కరించుకోవడము, విదేశీ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు, వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి ఒకసారి రిజెక్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు, మీరు పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి అయ్యే అవకాశాలు, మొండి బాకాయలు వసూలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎక్కువగా నూతన వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు, గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ, బంగారం కొనుగోలు చేయడం కానీ, బట్టలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి, కొత్త వ్యాపారాలు పెట్టేవారికి లోన్లు బాగా వస్తాయి. అయితే ఈ సంవత్సరం వివాహేతర సంబంధాలు కానీ, లేదా స్త్రీ పురుష వ్యామోహాలు కానీ బాగా పెరిగే అవకాశాలని జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యత కనపడుతోంది. ఎన్నికల్లో చక్కని విజయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేసేటటువంటి మీడియేటర్స్ అందరికీ కూడా లాభాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి విశేష లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఐటీ రంగాల వారికి కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం వ్యసన పరులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు బాగా కనపడుతున్నాయి. అలాగే షేరుల్లో కానీ, ట్రేడింగ్లో కానీ వాటిలో డబ్బులు పెట్టుబడులు పెట్టేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు కనపడుతున్నాయి. క్రీడాకారులకి ఈ సంవత్సరం చిన్న స్వల్ప గాయాల వల్ల కొన్ని రకాల క్రీడలు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కులవృత్తులు చేసే వారికి కొంచెం స్వల్పంగా ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఏదైనా ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వ్యవసాయదారులు వ్యవసాయంలో స్వల్పంగా ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. మెడికల్ రంగాల వారికి మాత్రం విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి వాహన ప్రమాదాల వల్ల స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతోంది. అలాగే ప్లాస్టిక్ సామాగ్రికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు కానీ, షాపులు కానీ స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఫర్నిచర్ రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. సిమెంటు, ఐరన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. టైల్స్, శానిటరీ రంగానికి కూడా విశేష లాభాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి విశేష ధర ప్రాప్తి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పుస్తకాలు అమ్మేవారికి, రాసేవారికి స్వల్ప లాభాలు. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతోంది. నర్సరీ, పూలు పళ్ళు అమ్మేవారికి విశేష ధర ప్రాప్తి కనపడుతోంది. తాపీ పని, లేబర్ పని చేసేటటువంటి వారికి కూడా విశేష ఆదరణ, ధన ప్రాప్తి కనపడుతోంది. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి స్వల్ప నష్టాలు ఉన్నాయి. ఆహారపు వ్యాపారస్తులకు విశేష ధర ప్రాప్తి, హోటల్ రంగాల వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతోంది. ఈ సంవత్సరం స్త్రీలకి వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తితో పాటుగా పుట్టింటి నుంచి ధన ప్రాప్తి కనపడుతోంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9గా ఉండబోతోంది. కాబట్టి ఆ 9ని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 8, 12,
14, 19, 23, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ తారీఖుల్లో మీరు మంచి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు గురువారము, శుక్రవారము, శనివారము కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా గొప్ప పనులు ప్రారంభం చేసేటప్పుడు ఈ వారాల్లో ప్రారంభం చేసుకోవడం మంచిది. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక గురుడికి, రాహువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ కుబేర హోమము, నవగ్రహ హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పాటించవలసిన వార నియమాలు ఏమిటి ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక గురువార నియమము, అలాగే శనివార నియమము పాటించడం వల్ల మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీరు ఆరాధించవలసినటువంటి దేవుడు ఎవరన్నట్లయితే కనుక దత్తాత్రేయ స్వామి వారిని, గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6 కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మిథున రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ యొక్క మిథున రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం క, కి, కం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరిది కూడా మిథున రాశి కాబట్టి మిథున రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతుంది. అంటే వచ్చినట్లయితే ఖర్చు అయిపోయేలా కనపడుతోంది. రాజపూజ్యం 3, అవమానం 6గా కనపడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం శత్రువులు బాగా పెరుగుతారు, లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు బాగా పెరుగుతాయి, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి వివాదాలు బాగా పెరుగుతాయి, వ్యాపార సంస్థలో, ఉద్యోగ కార్యాలయాల్లో ఇబ్బందులు బాగా ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. సంఘంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ఈ రాశివారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా వ్యయస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కొంచెం వక్రించి మళ్ళీ వ్యయరాశిలో సంచారం చేసినా కూడా మళ్ళీ తిరిగి వ్యవహారం చేస్తాడు. అయితే శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా దశమ, చతుర్థ స్థానంలో సంచరిస్తూ తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అయితే ఈ కారణంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక కొంచెం అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు, ఫలితాలు కనపడుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. విపరీతంగా నష్టాలు, కష్టాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా రుణబాధలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం భూ క్రయ విక్రయాల్లో నష్టాలు, గృహాలు కట్టేటప్పుడు విశేషంగా డబ్బులు ఖర్చు అయిపోవడము, రుణాలు చేయవలసి రావడము, పాత రుణాలు తీర్చలేకపోవడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా జరగడము, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం సంతానపరంగా ఆలస్య సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు, విడిపోయే అవకాశాలు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రేమికులు ముఖ్యంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే గొడవలు పెరిగి విడాకుల దాకా తీసే పరిణామాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఉద్యోగులందరూ కూడా పని భారం బాగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం అనేక రకాల ఇబ్బందులు, అధికారుల యొక్క ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కోర్టు తగాదాలు కానీ, వ్యవహారాలు కానీ బాగా ఇబ్బంది పడే అవకాశాలు, పితృపూర్వక ఆస్తుల విషయాల్లో ఇబ్బందులు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, విదేశీ ప్రయాణాలు చేద్దామనుకునే వారికి వాయిదాలు పడే అవకాశాలు, వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రావాల్సినటువంటి డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ సమయానికి రాకపోవడము, అలాగే మొండి బకాయిల వల్ల కొంచెం ధన నష్టము కనపడుతోంది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అవసరమైన వస్తువులే కొనుగోలు చేసుకోవడం మంచిది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, భూముల మీద పెట్టుబడులు పెట్టినా బాగా లాభిస్తుంది మీకు. కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి, వ్యాపారాలు పెట్టేవారికి బాగా లాభాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాల విషయంలో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి. రాజకీయ నాయకులందరికీ కూడా స్వల్ప మెజారిటీతోటి, అంతంత మాత్రమే మెజారిటీతోటి ఈ యొక్క పదవులు వచ్చే అవకాశాలు, ఎలక్షన్స్లో నెగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆర్థికంగా ధనప్రాప్తి అయితే కనపడటం లేదు. ఈ సంవత్సరం మధ్యవర్తులు నమ్మి మోసపోయే వాళ్ళు బాగా పెరుగుతారు కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మేవారు కానీ, లేదా కొన్ని రకాల యంత్ర పరికరాలు అమ్మేటటువంటి వారు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కొంచెం అంతంత మాత్రమైన మార్కులతో ఉత్తీర్ణత, మీరు అనుకున్న స్థాయిలో ర్యాంకులు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐటీ రంగాల వారు కూడా మిశ్రమ ఫలితం కనపడుతోంది. కులవృత్తులు చేసుకునే వారికి మాత్రం విశేష ధనప్రాప్తి కనపడుతోంది. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడము, బోర్డర్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులందరికీ వ్యవసాయ పరంగా శ్రమకు తగ్గ ఫలితం తప్ప విశేష ధన ప్రాప్తి అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమైనటువంటి వ్యవసాయ లాభాలే కనపడుతున్నాయి.
అలాగే మెడికల్ రంగాల వారికి బాగా లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఫర్నిచర్ రంగాల వారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి వైరస్ల యొక్క ప్రభావం బాగా పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. సిమెంటు, ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. టైల్స్, శానిటరీ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి విశేష లాభాలు కనపడుతున్నాయి. పుస్తకాలు రాసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగానికి సంబంధించిన వారికి కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. నర్సరీ, పూలు, పళ్ళు, క్యాటరింగు ఇలాగ ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. తాబీ పనిచేసే వారికి, లేబర్ పనిచేసే వారికి స్వల్ప లాభాలు. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు. ఆహారపు వ్యాపారస్తులందరూ కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యధ బాగా పెరిగే అవకాశాలు, లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు, కుటుంబ కలహాలు, లేదా కొన్ని రకాల వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం స్త్రీలకు ముఖ్య సూచన. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా కనపడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశివారు గురుడికి, రాహువుకి జపతర్పణ హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే గణపతి హోమము, కుబేర హోమము, రుద్రహోమం చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం మీకు ఈ యొక్క పాటించవలసినటువంటి వార నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక సోమవారం, శుక్రవారం నియమాలు పాటిస్తే చాలా మంచిది. అలాగే మీకు అనుకూలించేటటువంటి రోజులు ఏమిటి అంటే డేట్స్ ఏమిటి అన్నట్లయితే కనుక 1, 8, 10, 16, 19, 23, 28 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ తారీఖుల్లో ఏదైనా మంచి పనులు ప్రారంభం చేసుకోవడం మంచిది. మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేయడం మంచిది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య ఏమిటి అన్నట్లయితే కనుక 5 మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సంఖ్యను మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరి కర్కాటక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ పునర్వసు నక్షత్రంలోకి వస్తారు. అలాగే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా కనపడుతోంది. కాబట్టి విశేషంగా డబ్బు బాగా సంపాదిస్తారు. సంపాదన కోసం కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజపూజ్యం 6, అవమానం 6గా కనపడుతోంది. కాబట్టి శత్రువుల బెడద, నరదిష్టి, నరఘోష బాగా పెరుగుతోంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా గోచారం చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అంచేత ఈ కారణంగా మీకు ఏ రకంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా ఉన్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే రావాల్సిన డబ్బులు వస్తాయి. మొండి బకాయిలు బాగా వసూలు అవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, బంగారం, బట్టలు, అలాగే విశేషమైనటువంటి వస్తువులు, ఖరీదైన వస్తువులు, వాహనాలు, అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడి పెట్టడం లేదా ఆభరణాలు బాగా కొనుగోలు చేయడం ఎక్కువగా కనపడుతున్నాయి. కొత్తగా ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి లోన్లు రావడం కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు రావడం కానీ, లేదా అనుమతులు పొందడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా గొడవలు లేదా వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఈ సంవత్సరం వాటిని పరిష్కరించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి ఎక్కువ మెజారిటీతోటి ఈ సంవత్సరం ఈ యొక్క రాబోయేటటువంటి ఎలక్షన్స్లో విజయాన్ని పొందే అవకాశం బాగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే మధ్యవర్తిత్వం చేసేటటువంటి మీడియేటర్స్ అందరికీ కూడా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ఆర్థిక ప్రగతి, వస్తులాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు, భూములు కొనుగోలు చేయడము, క్రయ విక్రయాలు లాభాలు పొందడము, గృహాలు కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ చేసే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు కుదరడము, ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకునే అవకాశాలు, అలాగే ఏదైనా విదేశాలు వెళ్ళి బాగా డబ్బులు సంపాదిద్దామనుకునే వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఆగిపోయిన వివాహాలు ఎదురు జరగడము, ప్రేమించిన వ్యక్తులు వివాహం చేసుకోవడంతో పాటుగా సంతాన సాఫల్యత కనపడుతుంది. ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత కనపడుతుంది అని చెప్పచ్చు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండే గొడవలన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొత్త ఏదైతే కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా
చక్కని ఉత్తీర్ణత కనపడుతోంది. కోర్టు తగాదాలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశాలు, విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము, అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవ్వడము, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలతో పాటుగా వీసాలు రిజెక్ట్ అవుతున్న వారు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే వీసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, విశేషమైనటువంటి వస్తువులు కానీ, లగ్జరీ ఐటమ్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత కనపడుతోంది. ఐటీ రంగాల వారికి మంచి లాభాలు ఉన్నాయి. కుల వృత్తులు చేసేవారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ సంవత్సరం ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా యంత్ర పరికరాలు బాగా వినియోగిస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ రంగాల వారికి చాలా అభివృద్ధి కనపడుతోంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ప్లాస్టిక్ రంగానికి సంబంధించినటువంటి వారికి, ముడి సరుకులు అమ్మే వారికి బాగా లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి చాలా విపరీతంగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా. అలాగే ఎవరైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్ముతారో వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి విశేష ధన ప్రాప్తి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సిమెంట్, ఐరన్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. టైల్స్, శానిటరీ రంగాల వారికి చాలా లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. పుస్తకాల షాపులకు సంబంధించినటువంటి వారికి, పుస్తకాలు రాసేవారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. హార్డ్వేర్ రంగానికి, పెయింట్ రంగాల వారికి అంతంత మాత్రమే లాభాలు ఉన్నాయి. నర్సరీ, పూలు, పళ్ళు అమ్మేటువంటి వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతోంది. టాపీ పని, లేబర్ పని చేసేవారికి, కిరాణా హోల్సేల్ వ్యాపారస్తులకి కూడా లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్ కానీ, ఫాస్ట్ ఫుడ్లు కానీ, కర్రీ పాయింట్ పెట్టేటువంటి వారికి కొని విశేష ధర ప్రాప్తి అయితే కనపడుతుంది. ఈ సంవత్సరం స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి, ఎప్పటి నుంచో పాడైపోయినా లేదా కనపడకుండా పోయినటువంటి వస్తువులు మళ్ళీ తిరిగి కనపడే అవకాశాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, సఖ్యతలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2గా ఉండబోతోంది. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక శనికి, రాహువుకి, కుజుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, రుద్రాభిషేకాలు చేయించుకోవడము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమము, మన్య సూక్త హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అన్నట్లయితే కనుక గురువారం, ఆదివారం మనకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చేటటువంటి తారీఖులు 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19, 21, 25, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. మీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం ఈ సంవత్సరం ఎవరు అన్నట్లయితే కనుక లక్ష్మీనారాయణులని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరి సింహరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ సింహరాశిలోకి వస్తారు. అలాగే మీ పేరులో మొట్టమొదటి అక్షరం మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా ఈ యొక్క సింహరాశిలోకి వస్తారు. కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా డబ్బులు జాగ్రత్త తీసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, రుణాలు తగ్గించుకోవాలి, కొత్త రుణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడాలి, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు కానీ, విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవాలి, దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించుకోవాలి. రాజపూజ్యం 2, అవమానం 2గా కనపడుతోంది. అయితే ఈ కారణం చేత ఏమిటంటే కనుక మెచ్చుకునేవారు కూడా లేదా మిమ్మల్ని దూషించేవారు కూడా సమానంగానే ఉన్నారు, తక్కువగానే కనపడుతున్నారు. కాబట్టి సంఘంలో కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ, ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కారణంగా ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక ఇబ్బందికరమైన వాతావరణం కొంచెం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వివాహాది శుభకార్యాలు కుదిరేటప్పుడు కానీ, లేదా చెడిపోవడం కానీ, లేదా ఆలస్యంగా కుదరడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే సంతానం విషయంలో గర్భిణీ స్త్రీలందరూ కూడా తద్దు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు, ప్రేమికులు విడిపోయే అవకాశాలు, భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశాలు, లేదా అనవసరమైనటువంటి తగాదాలు, ఉద్యోగ భంగాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ చేజారడము, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి చివరిదాకా వచ్చే అవకాశాలు చేజారడము, ముఖ్యంగా కోర్టు తగాదాలు పరిష్కారం అవ్వకపోవడము లేదా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి.
మాతృపితృపూర్వకాస్తులు సంక్రమించడం విషయంలో, పెద్దల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాల పరిష్కారం విషయంలో అక్కచెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ గొడవలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. భూ క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు ఉన్నాయి కాబట్టి అమ్మడాలు కొనడాలు కూడా మంచిది కాదు. గృహాలు కట్టేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ స్వల్ప ధన నష్టం బాగా కనపడుతుంది కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరం ఏది ఏమైనా సరే రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు, రావాల్సిన మొండి బకాయిలు వసూలు ఇవ్వడానికి చాలా కష్టపడే అవకాశాలు, నూతన వాహనాలు కొనుగోలు చేసేటటువంటి వారికి చిన్న చిన్న ప్రమాదాలు, వాహన పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. గృహోపకరణ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం వల్ల ధన నష్టము, బంగారం వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ కనపడకుండా పోవడము, లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇండస్ట్రీలు కానీ లేదా కొత్త ఫ్యాక్టరీలు కానీ వ్యాపారాలు కానీ పెట్టేవారికి అనుమతుల విషయంలో జాప్యం కనపడుతుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల, స్త్రీ పురుష వ్యామోహాల వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి స్వల్ప మెజారిటీతో నగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ రేటు తక్కువగా కనపడుతుంది. ఈ సంవత్సరం బ్రోకర్లు మధ్యవర్తులకి కొంచెం ఎక్కువగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి అంతంత మాత్రమైన మార్కులతో పరీక్షా ఉత్తీర్ణత తప్ప పెద్ద విశేషంగా కనపడలేదు. బాగా కష్టపడాలి. ఐటీ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. కులవృత్తులు చేసేవారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆరోగ్య పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా పడిపోవడాలు, యాక్సిడెంట్లు, దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావము బాగా కనపడుతోంది. వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయాన్ని మార్చడం కానీ టెక్నాలజీని ఉపయోగించడం కానీ చాలా మంచిది. ఈ సంవత్సరం మెడికల్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ధన నష్టం బాగా కనపడుతోంది. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్లు లేదా కొన్ని రకాల ముడి సరుకులు అమ్మేటటువంటి వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగానికి నష్టాలు, సిమెంట్ ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు, టైల్స్, శానిటరీకి సంబంధించినటువంటి రంగాల వారికి స్వల్ప నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి విశేష ధన నష్టము కనపడుతోంది. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు, పుస్తకాలు రాసేవారికి, అమ్మేవారికి స్వల్ప లాభాలతో పాటుగా హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి, నర్సరీ, పూలు పళ్ళు అమ్మేటటువంటి వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం తాపి పని, లేబర్ పని చేసే వారికి లాభాలు ఉన్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి నష్టాలు బాగా కనపడుతున్నాయి. ఆహారపు వ్యాపారస్తులు అంటే కనుక ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు లేదా ఈ యొక్క హోటల్ రంగాల వారికి, ఫాస్ట్ ఫుడ్ రంగాల వారికి లేదా కర్రీ పాయింట్లు అమ్మేటువంటి వారికి కూడా ఆ శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనపడుతోంది. ఈ సంవత్సరం స్త్రీలకి ముఖ్యంగా మనోవ్యధ, కుటుంబ కలహాలు, అనుమానపు ఆలోచనలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, భర్తతో విభేదాలు, పుట్టిన నుంచి చెడు వార్త వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. అలాగే మీరు పాటించవలసినటువంటి పరిహారాలు కుజుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, చండీ హోమము, రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అన్నట్లయితే కనుక మంగళవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఏమిటి అన్నట్లయితే కనుక 1, 5, 12, 14, 21, 23, 28 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ తేదీలో చేసుకోవడం మంచిది. మీకు అనుకూలించేటటువంటి దైవం లేదా పూజించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం కృష్ణమూర్తిని లేదా శివుణ్ణి బాగా ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరి కన్యా రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, ప, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే కనుక మీ అందరిది కూడా కన్యా రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 2గా కనపడుతోంది. అయితే ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక సంపాదించినంత ఖర్చే కనపడుతోంది. అయితే విశేషం ఏమిటంటే కనుక ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, మిత్రులు బాగా పెరుగుతారు. అలాగే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుడు భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. మీకు శని సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా సప్తమ జన్మస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ఉద్యోగస్తులకి చాలా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కోర్టు తగాదాలు పరిష్కారం అవుతాయి. పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త ఆస్తులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవ్వగలుగుతాయి. ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఆర్థికంగా చాలా జాగ్రత్తలు పడతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. భూములు కొనడం కానీ, అమ్మడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ, ఇలాగే ఈ యొక్క గృహాలు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ బాగా లాభిస్తుంది. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. వివాహ యోగ్యత, వాహన యోగ్యత బాగా కనపడుతోంది. సంతాన ప్రాప్తి కనపడుతోంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఒప్పించుకుని వివాహాలు చేసుకోగలుగుతారు అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. విదేశాలు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఉన్నాయి. వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన వారికి లాభాలు కనపడుతున్నాయి. రావాల్సిన డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ వసూలు అవడంతో పాటుగా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంట్లో మార్పులు చేర్పులు అనుకూలతలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా యంత్ర పరికరాలు కానీ, లేదా కొత్త కొత్త వస్తువులు కానీ తయారు చేసేవాడికి, ఆవిష్కరణలు చేసేవారికి బాగా లాభాలు ఉన్నాయి. అలాగే బంగారం మీద పెట్టుబడులు పెట్టడం బాగా లాభిస్తుంది. కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి అనుమతులు వస్తాయి. వివాహేతర సంబంధాలు కానీ, లేదా ప్రేమ వ్యామోహాలు కానీ, లేదా కొన్ని రకాల స్త్రీ పురుష వ్యామోహాల విషయాల్లో ఉండేటటువంటి గొడవల నుంచి బయటపడతారు ఈ సంవత్సరం. రాజకీయ నాయకులు కూడా విశేష మెజారిటీతో ప్రత్యర్థులు ఓడించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి పదవులు పొందగలుగుతారు. నామినేటెడ్ పదవులతో పాటుగా మినిస్ట్రీస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి ఈ రాశిలో వారికి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి విశేషమైనటువంటి సక్సెస్ రేటు, అలాగే సినిమాలు బాగా విజయవంతం అవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మధ్యవర్తుల వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి, కొనేటటువంటి వారికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం విశేష ర్యాంకులు, విశేష పాస్కులు వచ్చే అవకాశాలు, లేదా విద్యార్థులందరూ కూడా చదువు ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఐటీ రంగాల వారికి మంచి లాభాలు, సాఫ్ట్వేర్ రంగాల వారికి విశేషమైనటువంటి అవకాశాలు, కులవృత్తులు చేసేటువంటి వారికి లాభాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం బాగా ఇబ్బందుల నుంచి బయటపడడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. ప్రత్యేకంగా ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు బాగా చేస్తారు ఈ సంవత్సరం. వ్యవసాయంలో స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. మెడికల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ప్లాస్టిక్ సామాగ్రి వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. సిమెంట్, ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. శానిటరీ టైల్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల వారికి కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. పుస్తకాల షాపులకి, పుస్తకాలు రాసే వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. నర్సరీలు, పూలు పళ్ళు అమ్మే వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. తాపి పని, లేబర్ పని చేసే వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్స్, ఫాస్ట్ ఫుడ్లు, కిరాణా సామాన్లు, లేకపోతే కనుక ఈ యొక్క ఆహారపు పరమైనటువంటి ఈ యొక్క కర్రీ పాయింట్లు అమ్మేటటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ధన ప్రాప్తి అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకి కొత్త అవకాశాలు బాగా వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా వ్యాపార అవకాశాలు కానీ, ఇండస్ట్రీ పెట్టే అవకాశాలు కానీ, లోన్లు కానీ, సబ్సిడీలు కానీ, వీటి ద్వారా స్త్రీలలో ఎదుగుదల బాగా కనపడుతోంది. చతురత బాగా కనపడుతోంది. అలాగే చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి ఈ సంవత్సరం స్త్రీలు బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు యోగ్యం బాగా కనపడుతోంది ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక, కుజుడికి, రాహువుకి, రవికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, దుర్గా అగ్నివిష్ణు హోమాలు చేసుకోవడము, లక్ష్మీ కుబేర హోమం చేసుకోవడము, సుదర్శన హోమం చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక, మంగళవారం, శనివారం నియమాలు పాటించడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 3, 8, 14, 16, 23, 25, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఆ తేదీలో ఏదైనా మంచి పని ప్రారంభం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఆరాధించవలసినటువంటి దేవుళ్ళు ఎవరు అన్నట్లయితే కనుక శివుణ్ణి, రాముణ్ణి, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరి తులారాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరిది కూడా తులారాశి ఉంటుంది. కాబట్టి తులారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనపడుతోంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతం అవుతోంది.
రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండబోతోంది. ఇక్కడ కూడా మీకు ఏమిటంటే శత్రువులు బాగా పెరుగుతారు, నమ్మక ద్రోహులు బాగా పెరుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠ వ్యయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఎలా ఉండబోతోంది వీళ్ళకి అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో, కుటుంబ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. భూ క్రయ విక్రయాల నష్టాలు ఉన్నాయి కాబట్టి భూములు కొనేటప్పుడు రాతకోతలు అగ్రిమెంట్లో జాగ్రత్త పడాలి. గృహాలు కట్టేటప్పుడు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి, కొనేటప్పుడు కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్త పడాలి. ముఖ్యంగా రుణాలు చేయవలసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. సంతానం వల్ల ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో గొడవలు పెరుగుతాయి, బ్రేకప్స్ బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకోని తగాలు, అనుమాన ఆలోచనలు లేదా కుటుంబ కలహాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల గండం కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ బెడద కనపడుతోంది. కోర్టు తగాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కూడా మిమ్మల్ని బాగా నష్టపరిచే అవకాశం కనపడుతోందని చెప్పచ్చు. మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించకపోగా నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేసినా కూడా ఏదో కారణంగా ఆలస్యం కనపడుతోంది. ముఖ్యంగా ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే కనుక కూర్చుని చర్చించుకున్నట్లయితే మంచిది మీకు. అలాగే విదేశీ ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రావాల్సిన డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు బాగా కొనుగోలు చేస్తారు. బంగారం మీద, బట్టల మీద, వస్తువుల మీద బాగా పెట్టుబడులు పెడతారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి, వ్యాపారాలు పెట్టేవారికి మాత్రం ఈ యొక్క సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, లోన్లు కానీ బాగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వివాహేతర సంబంధాలు ఉన్నవారికి, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఉన్న వారికి గొడవలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి స్వల్ప మెజారిటీతో విజయం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు బ్రహ్మాండంగా వచ్చినా కూడా ఆర్థిక ధన నష్టం కనపడుతోంది. మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మేటువంటి వారికి నష్టాలు, విద్యార్థులకి చదువు పట్ల కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు, ఐటీ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు, ఉద్యోగ బెడద బెంగా కనపడుతోంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వ్యసన పరులందరికీ కూడా ప్రమాదాలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. షేర్లో కానీ, ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడం అస్సలు మంచిది కాదు. క్రీడాకారులకి కొంచెం క్రీడల్లో అసంతృప్తి కనపడుతోంది, దెబ్బలు ఎక్కువగా కనపడుతున్నాయి. కులవృత్తులు చేసేవారికి స్వల్ప నష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, వ్యవసాయదారులకు వ్యవసాయపరంగా నష్టాలు కనపడుతున్నాయి. మెడికల్ రంగాల వారు కూడా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ట్రాన్స్పోర్ట్ రంగాల వారు కూడా అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. అలాగే ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. ఫర్నిచర్ రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. సిమెంట్ ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. శానిటరీ, టైల్స్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి, పుస్తకాలు అమ్మేటటువంటి వారికి, పుస్తకాలు రాసేవారికి కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగానికి సంబంధించినటువంటి వారికి అంతంత మాత్రమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం నర్సరీలు, పూలు, పళ్ళు అమ్మేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. తాపి పని, లేబర్ పని చేసేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఆహారపు, ధాన్య, వస్త్ర వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకి కుటుంబ కలహాల వల్ల కానీ, లేదా వివాహేతర సంబంధాల వల్ల కానీ, ప్రేమ వ్యామోహాల వల్ల కానీ, నమ్మక ద్రోహాల వల్ల కానీ, పరపురుష వ్యామోహం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య 6, కాబట్టి 6ని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక కుజుడికి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ కుబేర హోమము, మన్యసూక్త హోమము, చండీ హోమము చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం శనివారము, గురువారము మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ వార నియమాలు పాటించడం కూడా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 10, 16, 19, 25, 28వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా మంచి పని ప్రారంభం చేసేటప్పుడు ఈ తారీఖులో ప్రారంభం చేసుకోవడం మంచిది. మీరు ఈ సంవత్సరం ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు అన్నట్లయితే కనుక లక్ష్మీ గణపతులని, వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరి వృశ్చిక రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, నా, నీ, ను, నే, నో, యా,
యా యు అనేటటువంటి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే కనుక మీ అందరిది కూడా వృశ్చిక రాశి వస్తుంది కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా కనపడుతోంది. కంగారు ఏం పడక్కర్లేదు. ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద లోన్ తీసుకునే సరే వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ, లేదా ఏదైనా అద్భుతమైనటువంటి వ్యవహారం చేయడం కానీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే రాజపూజ్యం 4, అవమానం 5గా కనపడుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు పెరుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా ముఖ్యంగా కళత్ర స్థానం ముందు గురుడు తామ్రమూర్తిగాను, శని ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో సువర్ణమూర్తిగాను, రాహుకేతులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగాను సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం గురుబలం బాగుంది. కాబట్టి ముఖ్యంగా నవంబర్ చివరి నుండి డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా బుధుడు వక్రగతి పొంది ఆ సమయంలో కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళా కొంచెం తర్వాత సమయంలో మళ్ళీ బాగానే ఉంటుంది. కాబట్టి అలాగే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా దాని ప్రభావం కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నట్లయితే కనుక అనుకూలంగానే కొంచెం ఎక్కువగా కనపడుతోంది. అయితే అంతంత మాత్రమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి కొంచెం దైవపరమైనటువంటి స్మరణ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువ కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కోర్టు తగాదాలు పరిష్కారం అవ్వడం, కోర్టు విజయాలు పొందడం, పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు, ఆస్తి వివాదాలు చాలా త్వరితంగా పరిష్కరించుకోవడము, పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో పాటుగా అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెళ్ళతో కానీ వివాదాలు పరిష్కరించుకోవడము, అలాగే ఆర్థికంగా ధనప్రాప్తి విపరీతంగా పెరగడము, పెట్టుబడులు బాగా వృద్ధి అవ్వడము, వ్యాపారంలో వృద్ధిని సాధించుకోవడము, భూములు కొనుగోలు చేయడము, గృహాలు కొనుగోలు చేయడము, లేదా భూముల మీద పెట్టుబడులు లాభించడము, క్రయ విక్రయాలు లాభాలు పొందడంతో పాటుగా అప్పుల బాధల నుంచి అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గృహయోగము, వాహన యోగము బాగా కనపడుతోంది. కాబట్టి వాహనాలు కొత్తవి మార్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కనపడుతోంది. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గి వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయి బాగాను. వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ చాలా త్వరితంగా మీకు వసూలు అవుతాయి. ఆర్థిక ధన ప్రాప్తి, డబ్బులు సంపాదించడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేయడము, విశేషంగా కృషి చేయడంతో పాటుగా నూతన వాహనాలు బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణ వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, కంప్యూటర్ వస్తువులు కానీ ఎక్కువగా కొనుగోలు చేయడం, బంగారాన్ని కొనుగోలు చేయడం, ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, వ్యవహారాలు కానీ, వ్యాపారాలు కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యత, రాజకీయ విజయము, ఎన్నికలలో విజయము బ్రహ్మాండంగా కనపడుతోంది. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశిలో ఉండేటటువంటి ప్రధానమైన వ్యక్తి మన ప్రధానమంత్రి గారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆయన కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విజయం విపరీతంగా మంచి అవకాశాలు అంటే కనుక మంచి స్థాయిలో విజయం పొందే అవకాశం ఈ రాశి అయింది. కాబట్టి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఈ రాశిలో ఉండేటటువంటి పోటీ చేసేటటువంటి ప్రస్తుత కాలంలో ఉండే అన్ని రకాల కాన్స్టిట్యున్సీ వాళ్ళకి కూడా లాభాలు, విజయాలు బాగానే ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ప్రత్యర్థుల యొక్క బెడద విపరీతంగా ఉంటుంది. అయితే సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది, అవకాశాలు వస్తాయి, బాగా మంచి ఆర్థిక ధర ప్రాప్తి కనపడుతుంది. అలాగే బ్రోకర్లు, మధ్యవర్తులు, మీడియేటర్ల వల్ల లాభాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేట వారికి లాభాలు, విద్యార్థులకి చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగే అవకాశము, మంచి అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఐటీ రంగాల వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగాల వారికి అభివృద్ధి బాగా కనపడుతోంది. కులవృత్తులు చేసుకునే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, వ్యాయామాలు చేస్తారు, పౌష్టికాహారాన్ని తింటారు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం, దృఢ విశ్వాసం బాగా పెరుగుతాయి. వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. మెడికల్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. ప్లాస్టిక్ సామాగ్రి, ఫర్నిచర్ రంగాల వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారిలో బాగా లాభాలు కనపడుతున్నాయి. సిమెంటు, ఐరన్ రంగాల వారికి, టైల్స్, శానిటరీ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి స్వల్ప లాభాలు, పుస్తకాలు, బుక్స్, స్టేషనరీకి సంబంధించిన వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి, నర్సరీలు, పూలు, పళ్ళు అమ్మే వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. తాపి పని, లేబర్ పని చేసే వారికి, కిరాణా, హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఆహారపు వ్యాపారస్తులు లేదా ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులు, హోటల్ రంగాల వారికి, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకి కూడా ఎక్కువ లాభాలు, కొత్తగా వ్యాపారాలు పెడితే లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం స్త్రీలు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రాజకీయ అభివృద్ధి కనపడుతోంది. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఎవరైతే మీరు కోరుకుంటున్నారో, ఇష్టపడుతున్నారో అలాంటి వ్యక్తులతో వివాహాలు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి
కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక శనికి, రాహువుకి, బుధుడికి జపతర్పణ హోమాలు, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, చండీ హోమం చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య ఏమిటి అన్నట్లయితే కనుక 9 అదృష్ట సంఖ్య. అలాగే మీరు పాటించవలసినటువంటి వార నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక మంగళవార నియమము, శనివార నియమము పాటించడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఏమిటి అన్నట్లయితే కనుక 2, 3, 8, 12, 19, 21, 28, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఆ తారీఖులో ఏదైనా మంచి పనులు ప్రారంభం చేసుకోవడం మంచిది. మీరు ఈ సంవత్సరం ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక వెంకటేశ్వర స్వామి వారిని, శివుని యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఎవరెవరి ధనుసు రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ, యో, బా, బి, బు, ద, భ, డ, బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరూ కూడా ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. అంటే బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం ఆదాయం. అలాగే రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం 5గా కనపడుతోంది. ఈ రకంగా చూసుకున్నట్లా మీకు విశేషమైన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మిత్రులు పెరుగుతారు, చాలా బ్రహ్మాండమైనటువంటి స్థాయిలోకి వెళతారు మీరు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురుడు షష్ఠ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్య స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక విశేషమైనటువంటి ధన ప్రాప్తి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వని వారికి కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడాలు, మాతృపితృపూర్వక ఆస్తులు పెండింగ్లో ఉన్నట్లయితే పెద్ద పురుషుల ద్వారా పరిష్కరించుకుని ఆస్తులు పొందే అవకాశాలు, ఆస్తి వివాదాల నుంచి గొడవల నుంచి బయటపడే అవకాశాలు, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి అన్యోన్యతపరమైనటువంటి వ్యవహారాలు జరిగే అవకాశాలు, గొడవలు తగ్గే అవకాశాలు, డబ్బు సంపాదించే అవకాశాలు, ఆర్థిక స్థితిగతి పెరిగే అవకాశాలు, వ్యాపారంలో విశేష లాభాలు పొందే అవకాశాలు, భూములు కొనుగోలు చేయడము, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడము, క్రయ విక్రయాలు లాభాలు పొందడము, గృహాలు కట్టడము, గృహాలు కొనుగోలు చేయడము, ప్రభుత్వ గృహ పథకాలు పొందడంతో పాటుగా అప్పులు తీర్చి రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు, వివాహాలు కుదిరే అవకాశాలు, వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. విడిపోయిన ప్రేమికులు భార్యాభర్తలు కలుసుకోవడము, అలాగే పరస్పర శారీరక వాంఛలు కోరికలు తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా చక్కని అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా వీసాలు రిజెక్ట్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానీ డబ్బులు కానీ వచ్చే అవకాశం కనపడుతోంది ఈ సంవత్సరం. అలాగే నూతన వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడము, గతంలో పాడైపోయినటువంటి వాహనాలు యంత్ర పరికరాలు రిపేర్ చేయించుకోవడము, కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ పెట్టడము, అలాగే గృహోపకరణ వస్తువులు యంత్ర పరికరాలు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేయడము, బంగారు ఆభరణాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడము, కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ లేదా కొత్త కొత్త ఫ్యాక్టరీలు కానీ పెట్టడానికి లోన్లు తీసుకోవడము, లేదా వివాహేతర సంబంధాల్లో ఉండే సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రాజకీయ నాయకులకి సంవత్సరం చక్కని అవకాశాలు లేదా మంచి మెజారిటీతోటి విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్ బాగా కనపడుతోంది, అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి. మధ్యవర్తిత్వం చేసేవారికి, మీడియేటింగ్ చేసేవారికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేవారికి లాభాలు, విద్యార్థులకి ర్యాంకులు, ఉత్తీర్ణతలు, మంచి మంచి కాలేజీలు సీట్లు పొందే అవకాశాలు, విదేశీ చదువు యోగ్యతలు కనపడుతున్నాయి. ఐటీ రంగాల వారికి విదేశీ ప్రయాణాలు కనపడుతున్నాయి. అలాగే కులవృత్తులు చేసుకునే వారికి లాభాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యసనపరుల వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మెడికల్ రంగాల వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, ప్లాస్టిక్ సామాగ్రి అమ్మేటటువంటి వారికి, అలాగే ఫర్నిచర్ రంగానికి సంబంధించినటువంటి వారికి, అలాగే చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి సంబంధించినటువంటి వారికి కూడా విశేష ధన ప్రాప్తి అయితే కనపడుతోంది. అలాగే సిమెంటు, ఐరన్ రంగానికి సంబంధించిన వారికి, టైల్సు, శానిటరీ రంగానికి సంబంధించిన వారికి, అలాగే గృహోపకరణ వస్తువులు అమ్మే వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి, మోటార్ ఫీల్డ్ రంగానికి సంబంధించిన వారికి, టెక్నీషియన్స్కి, పుస్తకాల షాపులు, బుక్స్కి సంబంధించినటువంటి స్టేషనరీ అమ్మే వారికి
ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం నర్సరీలు, పూలు, పళ్ళు అమ్మేవారికి, దానికి సంబంధించి చేసే వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఉన్నాయి. తాపీ పని, లేబర్ పని చేసేవారికి విదేశాల్లో కూడా అవకాశాలు కనపడుతున్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి లాభాలు, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్స్కి, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకి, కర్రీ పాయింట్లకి అందరికీ కూడా విశేష ధన ప్రాప్తి అయితే కనపడుతోంది. ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యాధి తగ్గుతుంది, అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి, కుటుంబ గౌరవం పెరుగుతుంది, అలాగే బంగారు ఆభరణ యోగ్యత కనపడుతుంది, భర్తతోటి సౌఖ్యము, సుఖము కనపడుతుంది, సంతానంతో ఆనందం కనపడుతుంది, వివాదాలు పరిష్కారం అవుతాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. అందరికీ కూడా ఈ సంవత్సరం కొంచెం అనుకూల వాతావరణం ఎక్కువగా కనపడుతూ ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఏమిటే పరిహారాలు అన్నట్లయితే కనుక రాహువుకి, కేతువుకి, రవికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా ఉండబోతోంది. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3గా ఉండబోతోంది. అలాగే మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక మంగళవార, శనివారం నియమాలు పాటిస్తే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఏమిటి అన్నట్లయితే కనుక 1, 5, 10, 14, 21, 23, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ తారీఖులు మీరు వినియోగించుకుని మంచి పనులు చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం మీకు అనుకూలించేటటువంటి దైవం అంటే ఆరాధించవలసినటువంటి దైవం, దేవత ఎవరు అన్నట్లయితే కనుక గాయత్రి దేవుని, దత్తాత్రేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మకర రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరూ కూడా మకర రాశిలోకి వస్తారు కాబట్టి మకర రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా కనపడుతోంది. అంటే డబ్బు విపరీతంగా సంపాదిస్తారు కానీ చక్కగా పెట్టుబడులు పెడతారు. అలాగే రాజపూజ్యం 3గా కనపడుతోంది, అవమానం 1గా కనపడుతోంది. ఈ రకంగా చూస్తున్నా కూడా ఇప్పటిదాకా ఉండే శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు. అన్యోన్యపరమైనటువంటి వ్యవహారం బాగా కనపడుతోంది. అలాగే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే రాజపూజ్యం బాగా పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా పంచమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శని సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే రాహువు ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ స్థానంలో, అలాగే కేతువేవో భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో గురుడు మంచి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఈ ప్రభావం వల్ల ఇప్పటిదాకా ఉండేటటువంటి అనేక రకాల ఇబ్బందులు తగ్గుతాయి. ఏలాడి శని ప్రభావం కూడా చాలా శాతం తగ్గుతుంది. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వ్యతిరేక ఫలితాలు తీర్చి మళ్ళీ సమకూల ఫలితాన్ని ఇస్తుంది. కొంత ఏలాడి శని ప్రభావం కొంచెం ఇబ్బందులు పెట్టినా కూడా గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా లాభాలు, లబ్ధి, వ్యాపారపరమైన వృద్ధి, ఆర్థిక ధన ప్రాప్తి బాగా కనపడుతున్నాయి. భూములు కొనుగోలు చేయడం, అలాగే గృహాలు కొనుగోలు చేయడం, ఇల్లు కట్టడం, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం, క్రయ విక్రయాలు లాభాలు పొందడం, అప్పులు తీర్చగలగడం, కొత్త రుణాలు మంజూరు అవ్వడం, వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కలగడం, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళకి, ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళకి సంతాన యోగ్యత కలగడం, అలాగే విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలగడం, అలాగే ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోతే ఈ సంవత్సరం అంగీకరించడం, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు, కోర్టు తగాదాల్లో విజయం పొందే అవకాశాలు, పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలతో పాటుగా ఆస్తులు కొనుగోలు చేయడాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి వివాదాలు పరిష్కారం అవ్వడాలు, విదేశాలు వెళ్ళడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశాలు గృహాలు కొనడము, లేదా ఉద్యోగాలు సంపాదించుకోవడము, లేదా పోయినా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందగలిగే అవకాశాలు, పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధయ్యే అవకాశాలు ఇలా కనపడుతున్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీర్చుకోవడం కానీ, ఎప్పటి నుంచో కలవాలనుకున్న వారు కలుసుకోవడం కానీ, మీరు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, బంగారం వస్తువులు కొనుగోలు చేయడం కానీ, అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొత్త కొత్త ఇండస్ట్రీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ పెట్టాలనుకున్న వారికి పథకాలు కానీ, లేదా గవర్నమెంట్ పరమైనటువంటి అనుమతులు కానీ బాగా లభిస్తాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి మంచి పదవులు వస్తాయి. అలాగే చక్కని సునాయాసమైన విజయం కనపడుతుంది ఎన్నికల్లో.
సినిమా టీవీ మీడియా రంగాల వారికి విపరీతమైనటువంటి ధనప్రాప్తి, గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు, సినిమాల్లో సక్సెస్లు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వారికి బాగా లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి పట్టుదల పెరుగుతుంది, చక్కని ఉత్తీర్ణత శాతం కనపడుతుంది. ఐటీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ సంవత్సరం వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. షేర్ మార్కెట్లోనూ ట్రేడింగ్లోనూ మాత్రం బాగా నష్టపోతారు కాబట్టి వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. క్రీడాకారులకి ఈ సంవత్సరం మంచి పథకాలు పొందగలుగుతారు లేదా విదేశాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. కుల వృత్తులు చేసేవారికి బాగా లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం బాగా చేస్తారు. వ్యవసాయదారులకి పంట లాభాలు బాగా కనపడుతున్నాయి. మెడికల్ రంగాల వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, ప్లాస్టిక్ రంగాల వారికి, ఫర్నిచర్ వారికి విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ సంవత్సరం చేపలు, రొయ్యల రంగాల వారికి స్వల్ప నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే సిమెంట్, ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. శానిటరీ టైల్స్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. పుస్తకాల షాపులు, హార్డ్వేర్ షాపులు, పెయింట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, షాపులకి స్వల్ప లాభాలు ఉన్నాయి. నర్సరీలు, పూలు, పళ్ళు అమ్మేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. తాపి పని, లేబర్ పని చేసేవారికి విశేష లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మీకు పని వస్తుంది. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. అలాగే హోటల్స్, ఫుడ్డు, అలాగే ఫాస్ట్ ఫుడ్ లేదా కర్రీ పాయింట్లు ఇలాంటి రంగాలకు సంబంధించిన వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకి గవర్నమెంట్ పరమైన పదవులు, అలాగే నామినేటెడ్ పదవులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, వివాహాది యోగ్యతలు, అలాగే కుటుంబ సమస్యలు పరిష్కారం అవ్వడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలతో పాటుగా స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నా కూడా కొంచెం ధన నష్టము, అలాగే నరదిష్టి ప్రభావం బాగా కనపడుతున్నాయి. అయితే ఈ రాశివారు కొంచెం నియమాలు పాటించుకోవడము, కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక కుజుడికి, శనికి, రాహువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా రుద్రాభిషేకాలు చేసుకోవడం కూడా మీకు మంచిది. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య ఏమిటి అన్నట్లయితే కనుక 8 అదృష్ట సంఖ్య. అలాగే ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి వార నియమాలు ఏమిటి అన్నట్లయితే కనుక సోమవారం, మంగళవారం నియమాలు పాటిస్తే చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 5, 8, 12, 16, 23, 25 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ తారీఖులో ఏదైనా మంచి పని ప్రారంభం చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఈ సంవత్సరం ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక లక్ష్మీనారాయణులని, గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే ఎవరెవరి కుంభరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు. అలాగే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరూ కూడా కుంభరాశిలోకి వస్తారు కాబట్టి కుంభరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా కనపడుతోంది. రాజపూజ్యం 6, అవమానం 1గా కనపడుతోంది. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం సంపాదన బాగా పెరుగుతుంది, ఖర్చు కూడా విపరీతంగా ఉంది. అలాగే రుణాలు బాగా తీరుస్తారు. ఈ సంవత్సరం రాజపూజ్యం 6 కాబట్టి మీకు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మిత్రులు పెరుగుతారు. అలాగే శత్రువులు చాలా శాతం తగ్గుతారు అని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా చతుర్థ స్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శని కూడా ఈ సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో అంటే జన్మంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ, అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానంలో గురుడు చక్కని యోగాన్ని కలగజేస్తాడు ఈ సంవత్సరం. ఈ కారణం చేత ఏ రకంగా ఉండబోతోంది ఈ రాశి వారికి అన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఆర్థికంగా లబ్ధి, లాభం కనపడుతూ ఉన్నా కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. షేర్లో, ట్రేడింగ్లో పెట్టడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, అరువులు ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ మాత్రం వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం భూములు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా బాగా లబ్ధి, లాభం కనపడుతోంది. అప్పులు తీర్చగలుగుతారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, సంతాన ప్రాప్తి కనపడుతోంది, ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతోంది, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలున్నా మళ్ళీ తిరిగి కలుస్తారు. ఉద్యోగపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రం ఆలస్యంగా కనపడుతుంది అవకాశం. ఈ సంవత్సరం కొంచెం కోర్టు వివాదాలు కొంచెం పరిష్కారం అవ్వకపోవడము, వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. మాతృపితృపూర్వక ఆస్తులు మాత్రం మీకు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉన్నా లేదా అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో గొడవలు ఉన్నా కూడా
ఆలస్యంగా పరిష్కారం అవుతాయి. మధ్యవర్తుల ద్వారా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు తొందరగా రాకపోవడము, రిజెక్ట్ అయ్యే అవకాశాలు, రెండోసారి ప్రయత్నం చేసే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ కష్టపడితే తప్ప వచ్చే అవకాశాలు కనబడటం లేదు. అయితే నూతన వాహనాలు మాత్రం కొనుగోలు చేసే అవకాశాలు, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, అలాగే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, బంగారం బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఎప్పటి నుంచో కనపడకుండా పోయిన ఆభరణాలు మళ్ళీ తిరిగి కనపడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇండస్ట్రీలు పెట్టాలనుకునే వారికి, వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వ అనుమతులు వస్తాయని చెప్పచ్చు. లోన్లు బాగా వస్తాయి. అలాగే మంచి అనుకూలతలు అయితే, లాభాలు అయితే కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి స్వల్ప మెజారిటీతో ఈ సంవత్సరం ముఖ్యంగా ఎన్నికల్లో విజయం కనపడుతోంది. మధ్యవర్తుల వల్ల స్వల్ప లాభాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి మాత్రం విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. ఈ సంవత్సరం విద్యార్థులకి ఉత్తీర్ణతా శాతం బాగా పెరుగుతుంది. మంచి ర్యాంకులు వస్తాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేటటువంటి విద్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఐటీ రంగాల వారికి మంచి అభివృద్ధి కనపడుతోంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి మంచి అభివృద్ధి కనపడుతోంది. ఈ సంవత్సరం వ్యసనపరులకు వ్యసనాలు తగ్గించుకునే వ్యాయామాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. షేర్ మార్కెట్లోనూ ట్రేడింగ్లోనూ మాత్రం నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. క్రీడాకారులకి ఈ సంవత్సరం మంచి పథకాలు పొందగలుగుతారు. మంచి మంచి స్థానంలో గెలుపొందే అవకాశాలు, ఎక్కువ శాతం క్రీడల్లో బాగా విజయాలు పొందే అవకాశాలే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కులవృత్తులు చేసేవారికి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలు ఉండేవారి వారికి కానీ, లేదా ఎప్పటి నుంచో రోగాలతోటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వల్ల కానీ, లేదా వైద్యాన్ని మార్చడం వల్ల కానీ, లేదా ఔషధాలు మార్చడం వల్ల కానీ, డాక్టర్లు మార్చడం వల్ల కానీ ఈ యొక్క ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులందరికీ పంట లాభాలు కనపడుతున్నాయి. మెడికల్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నష్టాలు, ప్లాస్టిక్ రంగాల వారికి, ఫర్నిచర్ రంగాల వారికి స్వల్ప నష్టాలు, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి నష్టాలు, సిమెంట్ ఐరన్ రంగాల వారికి, శానిటరీ టైల్స్ రంగాల వారికి ఎక్కువ లాభాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు, మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్స్ రంగానికి సంబంధించిన వారికి స్వల్ప లాభాలు, అలాగే పుస్తకాల షాపులు, పుస్తకాలు రాసేవారికి స్వల్ప లాభాలు, హార్డ్వేర్ పెయింట్ రంగాల వారికి స్వల్ప లాభాలు, నర్సరీ పూలు పళ్ళు అమ్మేవారికి ఎక్కువ లాభాలు, తాపి పని, లేబర్ పని చేసేటువంటి వారికి ఎక్కువ లాభాలు, కిరాణా హోల్సేల్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు, ఆహారపు వ్యాపారస్తులకి లేదా హోటల్ రంగాల వారికి, ఫాస్ట్ ఫుడ్ కర్రీ పాయింట్ వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యాధి తగ్గుతుంది. విరక్తి ఆలోచనలు తగ్గుతాయి. మేమైతే మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది. కుటుంబ కలహాలు పరిష్కరించుకోగలుగుతారు. భర్తతో అన్యోన్యత పెరుగుతుంది. సంతానంతో అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. అలాగే ఈ యొక్క రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ చక్కని అవకాశాలు, పదవులు పొందగలుగుతారు స్త్రీలు ముఖ్యంగా. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక శనికి, కేతువుకి, రాహువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే చండీ హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము చేయించుకున్నట్లయితే కనుక, రుద్రాభిషేకాలు చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8. అలాగే మీరు పాటించవలసినటువంటి వార నియమాలు శనివారం, మంగళవార నియమాలు పాటిస్తే చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 1, 8, 10, 14, 19, 25, 28వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఈ తారీఖులో ఏదైనా మంచి పని ప్రారంభం చేసుకోవడం మంచిది. అలాగే మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక కాలభైరవ స్వామి వారిని, ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామి వారిని, గణపతిని ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరి మీనరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క మీనరాశిలోకి వస్తారు. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ది, దు, ష్యం, ఝ, ధ, దే, దో, చా, చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైనట్లయితే మీ అందరూ కూడా మీనరాశి అవుతుంది కాబట్టి మీనరాశిని చూసుకోండి. అయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. రాజపూజ్యం 2, అవమానం 4గా కనపడుతోంది. అయితే ఆదాయం బ్రహ్మాండంగా పెరిగినా కూడా, ఖర్చులు తగ్గినా కూడా కొంచెం రుణబాధలు మాత్రం ఉంటాయి అని చెప్పచ్చు. అయితే ఈ సంవత్సరం రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నా కూడా కొంచెం ఈ యొక్క ఏదైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పెడతారు. అవమానానికి గురయ్యే అవకాశాలు, నరదృష్టి బాగా కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా తృతీయ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు మీకు. అలాగే శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు.
అలాగే ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా రాహుకేతువులు సప్తమ స్థానంలోనూ తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానంలో గురుడు కార్యనాశనాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మీకు అన్నట్లయితే కనుక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. భూములు అమ్మినా కొనినా కూడా నష్టాలు ఉన్నాయి. గృహాలు కట్టేటప్పుడు విపరీతంగా ఖర్చు అవుతాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి గృహాలు లబ్ధులు పొందే వాళ్ళకి ఆలస్యంగా వస్తాయి. అప్పుల బాధలు చాలా బాగా ఎక్కువగా పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు కుదిరి మళ్ళీ వెనక్కి వెళుతుండడం, ఆలస్యంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఆలస్య సంతానాలు మిస్క్యారీలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు బ్రేకప్స్ కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ గండాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి అధికారికి ఒత్తిడి బాగా కనపడుతోంది. కోర్టు వివాదాల్లో విజయాలు పొందకపోగా నష్టాలు కనపడుతూ ఉన్నాయి. మాతృపితృపూర్వక ఆస్తుల విషయాల్లో గొడవలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆ అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, లేదా చిన్న మనస్పర్ధలు క్లేశాలు వస్తూ ఉండడము, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు, విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు, ఉద్యోగ గండాలు, అలాగే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాల వల్ల కొంచెం అనేక రకాల సమస్యలు గురయ్యే అవకాశాలు, చెయ్యరు తప్పుకి నిందారోపణలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన డబ్బులు రాకపోవడం, మొండి బకాయిలు ఇబ్బంది పెట్టడం, అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేసేటటువంటి సమయంలో ధన నష్టము, గృహోపకరణ వస్తువులు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, విలువైన ఆభరణాలు కానీ బంగారం కానీ కనపడకుండా పోవడము, దొంగతనాలు జరగడము, అలాగే బంగారం కొనుగోలు చేసేటప్పుడు నష్టపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇండస్ట్రీ పెట్టేటటువంటి వారికి కానీ వ్యాపారాలు పెట్టేవారికి కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సంవత్సరం వివాహేతర సంబంధాల వల్ల కానీ పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల కానీ అనవసరంగా అభాస్పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి సంబంధాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క బెడద బాగా కనపడుతోంది. విజయం వచ్చినా అతి స్వల్ప మెజారిటీతో విజయం రావడము, విజయం వచ్చిన తర్వాత కూడా పదవి పట్ల కొంచెం ఇబ్బందులు, పదవీ గండాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము, అనుకున్న స్థాయిలో సినిమాలు సక్సెస్ కాకపోవడము, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం నమ్మక ద్రోహాలు, మధ్యవర్తుల వల్ల మోసాలు, లేదా ఈ యొక్క షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు కనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మే వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గడము, చదువు పట్ల ఆసక్తి తగ్గడము, అనుకున్న కాలేజీలో సీట్లు రాకపోవడము, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఐటీ రంగాల వారికి ఉద్యోగ గండాలు, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాల వారికి కొంచెం ఉద్యోగ బెడదగా కనపడుతోంది. ఈ సంవత్సరం మద్యపాన, ధూమపాన వ్యసన పరులకి శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టే వారికి ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. క్రీడాకారులకి అంతంత మాత్రమైన అవకాశాలు, స్వల్ప మెజారిటీలు లేదా విజయాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కులవృత్తులు చేసుకున్న వారికి లాభాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెట్టాలి. ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలు లేని వారికి బార్డర్లోకి వచ్చే అవకాశాలు, బోర్డర్లో ఉన్న వారికి రోగాలు వచ్చే అవకాశాలు, శస్త్రచికిత్స అవకాశాలు, వాహన ప్రమాదాలు, అనవసరమైనటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయం పట్ల శ్రద్ధ పెట్టడము, అలాగే ఈ యొక్క గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీల పథకాలు లేదా కొన్ని యంత్ర పరికరాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవడం చేసుకుని వ్యవసాయం చేసినట్లయితే బాగుంటుంది. మెడికల్ రంగాల వారికి నష్టాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి, ఫర్నిచర్ రంగాల వారికి, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి కూడా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. సిమెంట్, ఐరన్ రంగాల వారికి, టైల్స్, శానిటరీ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి నష్టాలు ఉన్నాయి. మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. పుస్తకాలు రాసేవారికి, పుస్తకాల షాపులకి, లేదా స్టేషనరీ సామాగ్రి అమ్మేటటువంటి వారికి లాభాలు ఉన్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. నర్సరీ, పూలు, పళ్ళు దానికి సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. తాపి పని, లేబర్ పని చేసేవారికి లాభాలు ఉన్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి అంతంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ యొక్క ఆహారపు పరమైనటువంటి వ్యాపారస్తులు అంటే కనుక ఈ యొక్క హోటల్ రంగాల వారికి, అలాగే ఫాస్ట్ ఫుడ్లు అమ్మే వారికి, కర్రీ పాయింట్ల వారికి, లేదా అనేక రకాల కిరాణా వస్తువులు అమ్మేటటువంటి వారికి కూడా అంతంత మాత్రమైనటువంటి సులభ లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం స్త్రీలకి నిందారోపణలు బాగా కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, చెయ్యని తప్పుకి నిందారోపణలు, అనుమానపు ఆలోచనలు, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు, పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, మంచి అవకాశాలు చేజారడము, నడు నొప్పులు, వెన్ను నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, కంటికి సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి దోషాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. మిగతా విషయాల్లో కూడా స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనపడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. అందులోనూ ఏలినాటి శని ప్రభావం కూడా బాగా తీవ్రంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక శనికి, కుజుడికి, గురుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, దుర్గా అగ్ని విష్ణు హోమము, చండీ హోమము, సుదర్శన హోమము, రుద్రాభిషేకాలు చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3, మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అన్నట్లయితే కనుక
మంగళవారము శుక్రవారము బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు కానీ లేదా నియమాలు పాటించవలసినటువంటి వారాలు ఏమిటి అనట్లయితే కనుక శనివారం మంగళవారం నియమాలు పాటించడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఏమిటి అనట్లయితే కనుక 1, 3, 10, 12, 16, 21, 28, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా మంచి పనులు ప్రారంభం చేసుకునేటప్పుడు ఈ యొక్క తారీఖుల్లో ప్రారంభం చేసుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక వెంకటేశ్వర స్వామి వారిని, శివుణ్ణి, గాయత్రిని ఆరాధన చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈ సంవత్సరం భగవతారాధన చేసుకోవడం వల్ల లేదా ఆలయ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి. అయితే మీలో ఎవరికైనా సరే ఈ పరిహారాలు చేయించుకోవాలి అని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా ఈ యొక్క పూజలు పరిహారాలన్నీ కూడా మేము చేయించి, జపాలు పూజలు హోమాలన్నీ కూడా మేము చేయించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు ఈ పరిహారాలను కూడా చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం తోటి మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంటే మీ యొక్క జీవితాంతం ఎలా ఉంటుందో చక్కగా ఉంటుంది, చదువుకోవచ్చు మీరు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణబాధలు కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగాక కానీ ఈ రకంగా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారి కోసం ఇలాంటి ధన జన వశీకరణ యంత్రాలు ఉంటాయి. వీటికి కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగక ఇంట్లో ఏదో మనశ్శాంతి లేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాన్ని కూడా మీకు పూజలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, శత్రువుల బెడద బాగా పెరగడము, నరదిష్టి నరఘోష లేకపోతే కనుక ఈ యొక్క ఏదైతే ప్రయోగం బాబతి అనుమానాలు, రాత్రులు నిద్ర పట్టకపోవడము, పీడకాలలో ఇలాంటి వాటితో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి మీ గోత్రనామాలతోటి పూజలు జపాలు హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి.